హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఆగస్టు 13, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. మరి ఆగస్టు 13, 2024 నాటి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం చూద్దామండి. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2024ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది. ఎన్ఐఆర్ఎఫ్ సంబంధించిన ర్యాంకుల విశేషాలు ఏంటి, ఏ విభాగంలో ఏ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఏ సాంకేతిక సంస్థలు ఉన్నాయి, ఇలాంటి విషయాలపైన పూర్తిగా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. అంతేకాకుండా ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకులో పరిశోధన విభాగం నుండి ఏ యొక్క సంస్థలు ముందంజలో వచ్చినాయి, విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు లాంటి విషయాలు డిస్కస్ చేసుకుందామండి. ఇది కేంద్ర విద్యాశాఖ విడుదల చేసినటువంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఇది ఒక సంబంధించినటువంటి నివేదికను విడుదల చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ న్యాయ విద్య విషయంలో మరి బెంగళూరులో ఉన్నటువంటి నేషనల్ లా స్కూల్ ఆఫ్ ది ఇండియా వాళ్ళు ఎలా ముందంజలో ఉన్నారు లాంటి విశేషాలు డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఇటీవల కాలంలో నూతన వంగడాలను విడుదల చేయడం జరిగింది. అందులో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మన గుంటూరులోని లామ్లో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి 3 నూతన వంగడాలను కూడా ఆవిష్కరించడం జరిగింది, అందులో ఉండడం జరిగిందనమాట. దానికి సంబంధించిన నేపథ్యం కూడా చూద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో హ్యుందాయ్ టెస్టింగ్ సెంటర్ని ఏర్పాటు చేసే విషయంపైన హ్యుందాయ్ సంస్థకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక సంబంధించిన అవగాహన ఒప్పందం అనేది జరిగిన నేపథ్యం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 పేరుతో కేంద్ర గణాంక శాఖ వాళ్ళు ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది, ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 పేరుతో. నెక్స్ట్ వచ్చేసి మనకి తుర్కీలో బయటపడినటువంటి 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్ అనేది దొరికిందనమాట. అంటే రాతిపైన అంటే స్టోన్పై చేసినటువంటి ఒక క్యాలెండర్ దొరికింది. అది ఒక ఆనవాళ్ళు అనమాట, ఒక చారిత్రక ఆధారం. సో దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఇది మనకి ఆగస్టు 13, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇప్పుడు వివరంలోకి వెళ్దామండి. ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకుల వివరాలని కేంద్ర విద్యాశాఖ ప్రకటించడం జరిగింది. 2018 సంవత్సరం నుండి ఎన్ఐఆర్ఎఫ్ పేరుతో ఏం చేస్తుందంటే కేంద్ర విద్యాశాఖ వాళ్ళు దేశంలో విద్యా సంస్థల్లో అత్యున్నతమైనటువంటి ఒక పరిశోధన స్థాయిలో ఉండడం కానీ, అండ్ ఫ్యాకల్టీ విద్యార్థుల మధ్య ఉన్నటువంటి ఒక పరిశోధన కానివ్వండి, ప్రాజెక్టు వివరాలు కానివ్వండి, ఇవన్నీ ప్రయోగాలు కానివ్వండి, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని కొన్ని పారామీటర్స్ ఆధారంగా మొత్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో మొత్తం మీద ఓవరాల్ కేటగిరీలో ఏమున్నాయి, దాంతోపాటుగా వివిధ సంబంధించినటువంటి విభాగాల కేటగిరీలో ఏమున్నాయని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకులను విడుదల చేయడం జరిగింది. సో ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంటో చూద్దామండి. ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటామండి. సో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటాం. మరి ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ అని చెప్పేసి అంటాం. మరి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో అన్నిటి ఓవరాల్ కేటగిరీలో అంటే ఇంజనీరింగ్ కానివ్వండి, అన్ని రకాల కేటగిరీలో చూసినట్లయితే ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో ఉంది. ఇలా వరుసగా ఐఐటి మద్రాస్ సంస్థ ఇలా ఉన్నత విద్యా సంస్థల మొత్తం కేటగిరీలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఐఐటి మద్రాస్ సంస్థ ఇలా మొదటి స్థానం రావడం అనేది వరుసగా ఎన్నోసారి మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ వరుసగా ఆరోసారి రావడం జరుగుతుంది. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ IISc అంటామండి. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ బెంగళూరు కేంద్రంగా పనిచేసిన ఈ సంస్థ 2వ స్థానం ఉంది ఓవరాల్ కేటగిరీలో. అండ్ ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ సంస్థ ఏదైతే ఉందో, ఎయిమ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి అంటాం, ఆ సంస్థ 3వ స్థానంలో ఉంది. అండ్ ఐఐటి బాంబేనండి, ముంబైలో ఉన్నటువంటి ఐఐటి బాంబే 4వ స్థానం నిలిచింది. అండ్ ఐఐటి ఢిల్లీ 5వ స్థానం నిలిచింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు, మొదటి 5 స్థానాల్లో 4 కూడా ఏమున్నాయి తెలుసా, ఐఐటీలో ఉండేయండి. అంటే అన్ని ఓవరాల్ కేటగిరీలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మొదటి 5 స్థానాల్లో 4 ఐఐటీలు ఉండడం అనేది విషయం అనమాట. ఎందుకోసం అంటే మన దేశంలో ఐఐటి విద్యా సంస్థల యొక్క ఒక నాణ్యత ప్రమాణాలు అనేది ఈరోజు ప్రపంచ స్థాయికి ఉన్నాయి.
అండ్ అనే ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుంది అనమాట. మరి ఇలాంటి ఐఐటీలు మన భారతదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. మన భారతదేశంలో ఎన్ని ఐఐటీలు ఉన్నాయని చెప్పేసి అంటే ఇప్పుడు 23 ఐఐటీలు ఉన్నాయండి. సో 23 ఐఐటీలు ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కేంద్ర విద్యాశాఖ విడుదల చేసినటువంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో విశ్వవిద్యాలయ విభాగం నుండి ఓకేనండి విశ్వవిద్యాలయ విభాగం నుండి మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటిది ఏంటి అని చెప్పేసి ఇక్కడ సో మనకి ఇక్కడ గమనించండి. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ బెంగళూరు విశ్వవిద్యాలయ స్థానంలో విశ్వవిద్యాలయంలో విభాగాన్ని తీసుకున్నట్లయితే విశ్వవిద్యాలయాలు దేశంలో ఉన్నటువంటి అంటే యూజీసీ పరిధిలో అంటే యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి విశ్వవిద్యాలయాల జాబితాలో అత్యున్నతమైన విశ్వవిద్యాలయాలు ఏవి అని చెప్పేసి ఒక పరిశోధన చేసినప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ బెంగళూరు మొదటి స్థానంలో ఉందండి. అండ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మనకి జేఎన్యూ అని చెప్పేసి అంటాం. ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేది 2వ స్థానం ఉంది మనకి ఢిల్లీలో. అండ్ జామియా మిలియా ఇస్లామియా ఈ విశ్వవిద్యాలయం మనకి ఢిల్లీలో ఉన్నటువంటి సంస్థ 3వ స్థానంలో ఉందన్నమాట. అలా కూడా అడగడానికి ఉంటుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2024లో మొత్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో మొదటి స్థానంలో ఉంది. వరుసగా 6వ స్థానంలో వచ్చింది ఐఐటి మద్రాస్ కాగా. అదే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2024లో మరి విశ్వవిద్యాలయ విభాగం నుండి మొదటి స్థానంలో వచ్చినటువంటి సంస్థ ఏదంటే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అనే విషయం గమనించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకుల వివరాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ కళాశాల విభాగం అండి కాలేజెస్ అనమాట. ఈ కాలేజెస్ విభాగాల్లో ఏవి మొదటి 3 స్థానాల్లో ఉన్నాయంటే ఇక్కడ హిందూ కాలేజ్ అండి. ఇది ఢిల్లీలో ఉన్నటువంటి హిందూ కాలేజ్ అది మొదటి స్థానం ఉంది. గమ్మత్తైన విషయం ఏంటంటే టాప్ 3లో ఉన్నాయి మొత్తం కూడా ఏం తెలుసు అండి ఢిల్లీలో ఉన్నాయి అన్నమాట కాలేజీలు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు కూడా ఆల్రౌండ్ కేటగిరీలో అన్ని రంగాలలో అన్ని కేటగిరీలో కలుపుకొని ఉన్నత విద్యా స్థానంలో మొదటి 5 స్థానాల్లో ఎట్లయితే 4 ఐఐటీలు ఉన్నాయో ఇక్కడ కూడా మొత్తం కూడా 3 కూడా కళాశాల విభాగంలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కేంద్ర విద్యాశాఖ ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో మొదటి 3 స్థానాలు నిలిచిన హిందూ కాలేజ్ ఢిల్లీ కాగా మిరాజ్ కాలేజ్ ఢిల్లీ కాగా సెయింట్ స్టీఫెన్ కాలేజ్ కూడా ఢిల్లీలో ఉన్న విషయాన్ని మనం గమనించాలండి. ఒక వెరీ ఇంపార్టెంట్స్గా ఈ సంబంధించిన విషయం మనకు ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ విభాగం అండి. మరి ఇంజనీరింగ్ విభాగాన్ని మనం గమనించినట్లయితే ఇంజనీరింగ్ విభాగం అండి. సో మరి ఇంజనీరింగ్ విభాగాన్ని మనం గమనించినట్లయితే దేశంలో మరి ఇంజనీరింగ్ విభాగాల్లో మరి అత్యున్నతంగా మనం గమనించినట్లయితే మొదటి 3 స్థానాల్లో ఏమున్నాయంటే మొదటి 3 స్థానాలు మొత్తం కూడా ఐఐటీలే ఉన్నాయండి. సో ఐఐటి మద్రాస్ మొదటి స్థానం ఉండగా ఐఐటి ఢిల్లీ 2వ స్థానం ఉండగా ఐఐటి బాంబే 3వ స్థానంలో ఉంది. అరే మనకు డౌట్ రావచ్చు ఏంటంటే మరి ఇంతవరకు మనకు జరిగింది ఇక్కడ ఐఐటి మద్రాస్ మొదటి స్థానం వచ్చిందిగా మళ్ళీ ఎందుకంటే ఇది మొత్తం ఆల్రౌండ్ కేటగిరీస్లో అన్ని అంటే దేశంలో ఉన్న ఉన్నత విద్యా సంస్థలు పరిశోధన సంస్థలు అన్నీ కలుపుకుంటే ఐఐటి మద్రాస్ మొదటి స్థానం వచ్చింది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ విభాగాన్ని తీసుకున్నట్లయితే మళ్ళీ ఐఐటి మద్రాస్ ఫస్ట్ వచ్చింది, ఐఐటి ఢిల్లీ 2వ స్థానం వచ్చింది, ఐఐటి బాంబే 3వ స్థానం వచ్చింది. సో మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ హైదరాబాదు 8వ స్థానం రావడం జరిగిందండి. కాబట్టి టాప్ 10లో నిలవడం జరిగింది. ఇది ఒక గుర్తింపుగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేది ఎందుకోసం అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 ఐఐటీలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో 2 ఐఐటీలు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఐఐటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంది ఐఐటి తిరుపతి అండి. ఆంధ్రప్రదేశ్లో ఐఐటి తిరుపతి ఉండదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఇక్కడ ఐఐటి అంటే కంది అనే దగ్గర సంగారెడ్డికి వెళ్తున్నప్పుడు కంది అనే దగ్గర ఈ ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ మనకు ఉందన్నమాట. హైదరాబాద్ అక్కడ ఐఐటి హైదరాబాద్ సంగారెడ్డి డిస్టిక్ కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ చూద్దామండి ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకుల విషయాల గురించి చెప్పుకుందాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు 2024 అండి. ఏంటండి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు 2024లో మరొకసారి చెప్పుకున్నట్లయితే మేనేజ్మెంట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎంబీఏ బీబీఏ కోర్సులు చేసే సంస్థలు ఉంటాయి కదా, బ్యాచిలర్ ఆఫ్ ది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మాస్టర్ ఆఫ్ ది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసే కోర్సులు అనమాట. అలా అత్యున్నతమైనటువంటి మేనేజ్మెంట్ విద్యను అందించే విషయంలో సో మొదటి 3 స్థానాల్లో ఉన్నాయని తెలుసండి ఐఐఎంలే ఉన్నాయి. మీరు గమనించే ఉంటారు మన దేశంలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థలు మొదటి 3 స్థానంలో కూడా 3 ఐఐటీలు ఉన్నాయి. అదేవిధంగా మేనేజ్మెంట్లో ఈ యొక్క మేనేజ్మెంట్ కోర్సెస్ని అందించే విషయంలో కూడా మొదటి 3 స్థానంలో ఐఐఎంలో ఉన్నాయి. ఐఐఎంలు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటామండి. ఐఐఎం అంటే ఏంటంటే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సో మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటామండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ సంస్థ అనేది ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ
సో మనకి ఒక నెల ఉందండి ఇక్కడ. సో మొదటి స్థానంలో ఉన్నాయి ఐఐఎం అహ్మదాబాద్ అంటే ఎక్కడంటే ఇది మన గుజరాత్లో ఉంది. ఐఐఎం బెంగళూరు కర్ణాటక అండ్ ఐఐఎం కోజికోడ్ మనకి ఒక కేరళ అనమాట. వెరీ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వైద్య విద్య అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అండి. మెడికల్ ఎడ్యుకేషన్లో ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2024లో మొదటి 3 స్థానాల్లో నిలిచినటువంటి సంస్థలు ఏవి అని చెప్పేసి అన్నప్పుడు ఎయిమ్స్ ఢిల్లీ అండి. ఎయిమ్స్ అంటే ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ అండి, ఎయిమ్స్ ఢిల్లీ. మరి ఎయిమ్స్ అనేది ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్న క్రమం ఉంది. కానీ ఫస్ట్ ఎయిమ్స్ మాత్రం ఢిల్లీలో ఉంది. మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎయిమ్స్ అనేది ఎక్కడ ఉందో తెలుసా అండి? మంగళగిరి. ఎయిమ్స్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది. అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్ అనేది యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ అండి, యాదాద్రి భువనగిరి జిల్లా. సో బీబీ నగర్లో సో మరి ఎయిమ్స్ అనేది ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటప్పుడు వైద్య విద్యలో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో మరి మొదటి స్థానంలో ఉంది ఎయిమ్స్ కాగా, ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ కాగా రెండవ స్థానంలో ఉన్నది చండీగఢ్లో ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి. ఇది ఓకేనా. మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ PGIMR అని చెప్పేసి అంటాం. ఈ సంస్థ మనకి రెండో స్థానంలో ఉంది. అండ్ ఒకనా ఇక్కడ CMC అంటారండి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, చాలా ఫేమస్ అండి వేలూరు తమిళనాడులో. మరి ఇది 3వ స్థానంలో ఉన్నది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అనమాట. సో ఇది మొత్తం కూడా వైద్య విద్యలో మొదటి 3 స్థానం ఏవి అండ్ మేనేజ్మెంట్ విద్యలో మొదటి 3 స్థానాలు ఏవి అడిగే సందర్భం ఉన్నప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి పరిశోధన విభాగం అంటే రీసెర్చ్లో. అంటే రీసెర్చ్ అంటే ఇక్కడ సో మరి ఫ్యాకల్టీస్ ఎవరైతే ప్రొఫెసర్స్ ఉంటారో ఒక అధ్యాపక బృందం ఏదైతే ఉందో ఒక పిల్లల్లో మంచిగా ఆలోచనలు రేకెత్తించే విధంగా పరిశోధనాత్మకమైన విషయాలపైన ఆసక్తిని రేకెత్తించే విధంగా ఆ విధంగా క్లాసులు చెప్పడంతో పాటు పరిశోధన అంశాలకు పెద్దపీట వేయడం, అంతేకాకుండా ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్, సైంటిఫిక్ మైండ్ సెట్ని డెవలప్ చేస్తూ ఏదైతే పరిశోధన విభాగం ఉంటుందో అక్కడ అలాంటి పరిశోధన విభాగంలో మనం చూసినట్లయితే మన దేశంలో మరి మొదటి 3 స్థానాలు చూసినట్లయితే మొదటి 3 స్థానాల్లో 2 IITలు ఉన్నాయండి. మొదటి 3 స్థానాలు 2 IITలు ఉన్నాయి. సో ఒకటి మొదటి స్థానం వచ్చేది మాత్రం IISc బెంగళూరు. IISc అంటామండి. ఐఐఎస్సి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అంటామండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అని చెప్పేసి అంటామండి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అనే సంస్థ ఇట్లా ముందు స్థానంలో ఉంది బెంగళూరులో. అండ్ రెండవ స్థానం వచ్చేసి IIT మద్రాస్. ఫ్రెండ్స్ మనందరికీ తెలిసి ఈరోజు పరిశోధన విషయంలో ఈరోజు IIT మద్రాస్ అనేది ఎంత ఘనత సాధించో ఎన్ని ఆవిష్కరణలు చేసిందో మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటున్న క్రమం అనమాట. IIT మద్రాస్ అండ్ IIT ఢిల్లీ కూడా. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండి. సో మరి వ్యవసాయ విషయం గుర్తుపెట్టుకుంటే వ్యవసాయ విభాగంలో అగ్రికల్చర్ కేటగిరీలో తీసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ ది ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో మరి ఏ సంస్థలు ముందంజలో ఉన్నాయంటే ఇక్కడ ఐకార్ సంస్థ అండి. ఐకార్ అంటే మరి గమనించాల్సిన అవసరం ఉందండి. ఐకార్ అంటే 2 ఐకార్లు ఉన్నాయండి. ఒకటి ఢిల్లీలో ఉన్నటువంటి ఐకార్ ఏముందండి, ఢిల్లీలో ఒకటి ఐకార్ అంటే ఇది మెయిన్ ఆఫీస్ అనమాట. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. ఇటీవల కాలంలోనే 100కు పైగా నూతన వంగడాలను మనకు 2 days బ్యాక్ అక్కడ విడుదల చేయడం జరిగింది ఐకార్ సంస్థ. మరి ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అనే సంస్థ ఢిల్లీలో. అండ్ మా ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క విభాగం ఇంకొక క్యాంపస్ మన కర్నాల్లో ఉంది. కర్నాల్ అంటే ఎక్కడంటే హర్యానాలోని కర్నూలు కాదండి, అది హర్యానాలోని కర్నాల్లో ఈ యొక్క ఐకార్ అనే సంస్థ యొక్క ప్రాంతీయ కేంద్రాన్ని కూడా ఒక వ్యవసాయ విభాగంలో 2వ స్థానం రావడం జరిగింది. అంతేకాకుండా పంజాబ్లోని లూధియానా ఎక్కడండి, పంజాబ్లోని లూధియానాలో సో మనకి గమనించాలి. లూధియానాలో పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అది వాళ్ళు పరిశోధన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే విషయంలో నూతన వంగడాలని చేసే విషయంలో సో మనకి 3వ స్థానంలో రావడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ విషయం. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్లో ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్ అనమాట. కొత్త అంటే పరిశోధన అంటే ఇక్కడ రీసెర్చ్ అని అర్థం వస్తుంది. అండ్ ఇక్కడ పరిశోధన చేయడము ఒక అంశం పైన ఇది కొత్త వాటిని కనిపెట్టడం, ఇక్కడ ఆవిష్కరణ చేయడం ఇంటర్లింక్గా ఉంటాయి 2 కూడా. మరి ఇలాంటప్పుడు మరి టాప్ 3 మొత్తం ఒక ఆవిష్కరణ విభాగంలో టాప్ 3లో నిలిచిన 3 కూడా IIT సంస్థలే అండి. ఆ IIT సంస్థలు ఏవని చెప్పేసి అంటే ఇక్కడ ఒకటి IIT బాంబే, సో ఇంకొకటి IIT మద్రాస్. సో చాలామంది అనుకుంటాం IIT మద్రాస్ ముందంజలో ఉంది ఆవిష్కరణ విభాగం అనుకుంటాం, కానీ దానికన్నా ముందు IIT బాంబే ఉంది.
ఇక్కడ ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఐఐటి మద్రాస్ వచ్చేసి ఐఐటి మద్రాస్ అనేది గమనించాల్సిన అవసరం ఏంటంటే ఐఐటి మద్రాసు ఒక నెల అంటే ఓవరాల్ విభాగంలో అంటే మొత్తం ఉన్నత విద్యా సంస్థలు అన్నిట్లలో ఉన్నత విద్యా సంస్థలు అన్నిట్లలో ఐఐటి మద్రాసు ముందంజలు ఉంది. ఇంజనీరింగ్ డిగ్రీలో కూడా ఐఐటి మద్రాసు ఇంజనీరింగ్ డిగ్రీలో ఐఐటి మద్రాసు ముందంజలో ఉంది, మొదటి ర్యాంక్ ఉంది. బట్ ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఇన్వెన్షన్స్ కానివ్వండి, ఈ ఆవిష్కరణ విషయంలో ఐఐటి మద్రాస్ 2వ స్థానంలో నిలిచింది. ఐఐటి మద్రాస్ ఏంటంటే ఇక్కడ 2వ స్థానంలో నిలిచిన విషయాన్ని గమనించాలి. ఐఐటి బాంబే మొదటి స్థానం ఉంది అండ్ 2వ స్థానం ఐఐటి మద్రాస్, 3వ స్థానం వచ్చేసి ఏదండి ఇక్కడ ఐఐటి హైదరాబాద్ నిలవడం జరిగిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ల విషయంలో మొత్తం స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ అని చెప్పేసి అంటామండి. అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు 2024లో కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన ర్యాంకింగ్లో అన్ని విశ్వవిద్యాలయాలు స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ అని చెప్పేసి అంటాం. మన దేశంలో అయితే యూజీసీ ప్రకారం 750 అంటే మొత్తం 750కి పైగా మనకి విశ్వవిద్యాలయాలు ఉన్న నేపథ్యం ఉంటుంది. ఇలాంటి క్రమంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ సంబంధించిన పారామీటర్స్ ఆధారంగా చేసినట్లయితే చెన్నైలో ఉన్నటువంటి అన్నా యూనివర్సిటీ మొదటి ర్యాంకు లభించడం జరిగింది. చెన్నైలోనే ఉన్నటువంటి అన్నా యూనివర్సిటీ మొదటి స్థానం లభించగా ఉస్మానియా యూనివర్సిటీ 6వ స్థానం, ఆంధ్ర యూనివర్సిటీ 7వ స్థానంలో నిలిచిందండి. ఆంధ్ర యూనివర్సిటీ మనకు తెలుగు రాష్ట్రాల నుండి మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అయితే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ 7వ స్థానం అయితే మనకు తెలంగాణలో హైదరాబాద్ ఉన్నటువంటి మరి ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ 6వ స్థానం, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ 7వ స్థానం లభించడం జరిగింది. ఈ పాయింట్స్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్గా ఉంటుందండి. వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లు 2024లో. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ని ఎవరు విడుదల చేయడం జరుగుతుందంటే కేంద్ర విద్యాశాఖ దీన్ని తయారు చేస్తుంది. సో మరి వివిధ సంస్థల సహాయంతో మరి కేంద్ర విద్యాశాఖ మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటున్నాం. ప్రజెంట్ మరి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటే ఎవరు పనిచేస్తున్నారంటే ధర్మేంద్ర ప్రధాన్ అండి. ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అన్నమాట. ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలో ఉన్నారు. ఆ విషయాన్ని కూడా గమనించాలి. మన విశ్వవిద్యాలయాలు ఇవన్నీ అంటున్నాం కాబట్టి విశ్వవిద్యాలయాల గురించి చూసుకునే సంస్థ మరి గ్రాంట్స్ ఇచ్చే సంస్థ యూజీసీ అని చెప్పేసి అంటాం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి అంటాం. మరి యూజీసీకి ప్రజెంట్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు అంటారు ప్రొఫెసర్ యూజీసీకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారు వచ్చేసి ఇక్కడ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ గారు అండి. ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ గారు యూజీసీకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఈ పదవిని చేపట్టినటువంటి తెలుగువారు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో తిప్పర్తి ప్రాంతానికి చెందినవారు అనమాట. ఇంకా మరికొన్ని ర్యాంకింగ్లు చూద్దామండి. మరికొన్ని ర్యాంకింగ్లు చూస్తే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో న్యాయ విద్యలో లా ఎడ్యుకేషన్లో మనకు చూసినట్లయితే ఇక్కడ న్యాయ విద్యలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ది ఇండియా బెంగళూరు వాళ్ళు మొదటి స్థానం ఉందండి. ఇది చాలా ఫేమస్ అండి. మనకి మరి చాలామంది కూడా క్లాట్ లాంటి CLAT క్లాట్ లాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎక్కువగా చూజ్ చేసేది ఏదంటే ఇక్కడ మరి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాసినప్పుడు CLAT టెస్ట్ అని చెప్పేసి అంటాం. ఆల్ ఇండియా లెవెల్లో ఇప్పుడు మనకు నీట్ ఎగ్జామ్ ఎట్లయితే మనకు నీట్ ఎగ్జామ్ ఉంది కదండి, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం కదా. అంటే దేశవ్యాప్తంగా వివిధ వైద్య విద్యలో కోర్సులను అభ్యసించడానికి ఎట్లయితే నీట్ ఎగ్జామ్ రాస్తారో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా భారతదేశ వ్యాప్తంగా వివిధ సంబంధించినటువంటి న్యాయ విద్య కోర్సులను అభ్యసించడానికి క్లాట్ ఎగ్జామ్ అని చెప్పేసి అంటామండి, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. అలా రాసినప్పుడు చాలామంది కూడా బెస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నేషనల్ లా స్కూల్ ఆఫ్ ది ఇండియాకి బెంగళూరుకి ఎక్కువగా చూజ్ చేసుకుంటారు. అందుకే మొదటి స్థానం వచ్చింది. అంటే అక్కడ ఉన్న అలాంటి నాణ్యమైన విద్య అందించబడుతుంది. అండ్ ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ లా యూనివర్సిటీ 2వ స్థానం ఉందండి. అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి మరి షామీర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ ది లా అనేది ఎన్నో స్థానంలో ఉందండి. ఇక్కడ 3వ స్థానంలో నిలిచిందండి. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ ది లా అనేది 3వ స్థానంలో నిలవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్లో అండి. ఆర్కిటెక్చర్ అంటే ఈ యొక్క భవన నిర్మాణ రంగం ఇలాంటివి అన్నమాట. దీన్ని మనం ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఈ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో
ఒక ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ విషయంలో 2024 ర్యాంకులలో మొదటి 3 స్థానాల్లో ఉన్నవి మీరు గమనించినట్లయితే 3 కూడా ఏం తెలుసా అండి, మొదటి 3 స్థానాల్లో ఐఐటీలే ఉన్నాయి. ఒకటి ఐఐటి రూర్కీ అంటున్నాం, ఇంకోటి ఐఐటి ఖరగ్పూర్ అండ్ ఇంకోటి ఐఐటి కాలికట్. దీన్ని మనం కోజికోడ్ కూడా అంటామండి. ఐఐటి కాలికట్ మనకు కోజికోడ్, కాలికట్ ఉపత్యక కోజికోడ్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి దూర విద్యను అభ్యసించడంలో అంటే రెగ్యులర్గా క్లాసులు వెళ్ళకుండా ఓన్లీ సండే టైంలో కానివ్వండి, హాలిడేస్ టైంలో మాత్రమే క్లాసులు వింటూ ఇలా ఒక విద్యను కొనసాగించే వాళ్ళు దూర విద్య అంటాం. అంటే దాన్ని మనం ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి అంటాం. సో మరి డిగ్రీ తర్వాత పీజీ కోర్సులు అందించే ఓపెన్ యూనివర్సిటీ. మరి ఈ విభాగంలో మనం చూసినట్లయితే మనకి ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ అండి, ఇగ్నో అని చెప్పేసి అండి, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి అంటామండి. ప్రపంచంలో అతిపెద్ద దూర విద్య సంస్థ అంటే ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎక్కువగా డిగ్రీలు అందజేస్తున్న సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఒక ఓపెన్ యూనివర్సిటీగా గుర్తించబడింది ఇగ్నో అండి. యునెస్కో చేత కూడా అవార్డు పొందిన సంస్థ. కానీ భారతదేశంలో తొలిసారిగా ఒక ఓపెన్ యూనివర్సిటీ మాత్రం ఒక ఇగ్నో కాదండి. ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అంటే మనకి ఎక్కడంటే అది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఓపెన్ యూనివర్సిటీలో ఇగ్నో మొదటి స్థానం ఉండగా నేతాజీ సుభాష్ యూనివర్సిటీ కోల్కతాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయము ఈ సంస్థ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీలో 2వ స్థానం ఉంది. అండ్ 3వ స్థానంలో ఉన్నది ఇక్కడ ఏంటంటే బాబా సాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అహ్మదాబాద్. సో 3వ స్థానంలో ఉందన్నమాట. సో ప్రతి విభాగం పైన మనకి ర్యాంక్స్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. మరి ప్రతి విభాగం నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉందన్న విషయాన్ని మనం గమనించుకోండి. ఒక్కసారి చూద్దామండి ఓవరాల్గా చూద్దామండి ఇప్పుడు. సో ఒక్కసారి చూడండి ఓవరాల్గా, ఓకేనా? ఒక్కసారి ఓవరాల్గా చూడండి. ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకులు కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. మొత్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటి మద్రాస్ మొదటి స్థానం ఉంది. ఇలా రావడం వరుసగా 6వసారి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అనేది బెంగళూరు 2వ స్థానం వచ్చింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ 3వ స్థానంలో వచ్చింది. ఈ యొక్క మొత్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటి బాంబే 4వ స్థానం వచ్చింది. ఐఐటి ఢిల్లీ 5వ స్థానం వచ్చింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లు 2024లో విశ్వవిద్యాలయ విభాగం నుండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ మొదటి స్థానం కాగా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 2వ స్థానం కాగా, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం 3వ స్థానంలో నిలిచింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2024 ర్యాంకుల విషయాన్ని గమనించినట్లయితే, కేంద్ర విద్యాశాఖ విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కళాశాల విభాగం నుండి హిందూ కాలేజ్ ఢిల్లీ, మీరాట్ కాలేజ్ ఢిల్లీ, సెయింట్ స్టీఫెన్ కాలేజ్ ఢిల్లీ ఒక మొదటి 3 స్థానాలు నిలిచాయి. ఇంజనీరింగ్ విభాగంలో మనం చూసినట్లయితే ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే మొత్తం ఐఐటీలు కూడా వరుసగా 3 స్థానాలు అవే ఉన్నాయి ఐఐటీలే. అండ్ ఐఐటి హైదరాబాద్ మనకు 8వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2024లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది అహ్మదాబాద్ అండి. అంటే మొత్తం మన దేశంలో ఐఐఎంల సంఖ్య ఐఐటీలు అంటే 23 ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ సంస్థలు ఎన్ని ఉన్నాయంటే ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ సంస్థలు ఎన్ని ఉన్నాయంటే 21 ఉన్నాయి. అందులో ఐఐఎం అహ్మదాబాద్ మొదటి స్థానం కాగా, ఐఐఎం బెంగళూరు సంస్థ 2వ స్థానంలో ఉంది మేనేజ్మెంట్ విభాగంలో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ కోజికోడ్ 3వ స్థానం నిలిచింది మేనేజ్మెంట్ కేటగిరీలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లు 2024లో. అండ్ వైద్య విద్యలో మనం చూసినట్లయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు 2024లో ఎయిమ్స్ ఢిల్లీ మొదటి స్థానం ఉండగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ 2వ స్థానంలో ఉండగా, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేలూరు 3వ స్థానంలో నిలిచిందనమాట. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లు 2024 ర్యాంకులను పరిశీలించినట్లయితే, పరిశోధన విభాగం నుండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ మరి బెంగళూరు మొదటి స్థానం ఉండగా, ఐఐటి మద్రాస్ 2వ స్థానం ఉండగా, ఐఐటి ఢిల్లీ సంస్థ 3వ స్థానంలో ఉంది. వ్యవసాయ విభాగం మనకు వెరీ ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటున్నాం. మరి వ్యవసాయ విభాగంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ ఢిల్లీ మొదటి స్థానం ఉండగా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క ప్రాంతీయ కార్యాలయమైనటువంటి హర్యానాలో ఉన్నటువంటి కర్నాల్ 2వ స్థానం ఉంది. అండ్ పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లూధియానా 3వ స్థానంలో ఉంది. ఆవిష్కరణలు ఇన్నోవేషన్స్ విషయంలో మనం గమనించినట్లయితే మొదటి 3 స్థానాల్లో కూడా ఐఐటీలు ఉన్నాయి. ఐఐటి బాంబే మొదటి స్థానం, ఐఐటి మద్రాస్ 2వ స్థానం, ఐఐటి హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లు 2024లో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీల జాబితాలో అన్నా యూనివర్సిటీ చెన్నై మొదటి ర్యాంక్ ఉండగా, మరికి తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం 6వ స్థానం నిలవగా,
ఒక ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ 7వ స్థానంలో నిలిచిందన్నమాట. దీని తర్వాత మనం డిస్కస్ చేసుకున్నాం న్యాయ విద్య విషయంలో. మరి NIRF ర్యాంకింగ్లు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అయినటువంటి NIRF ర్యాంకింగ్లో మరి నేషనల్ స్కూల్ ఆఫ్ ది ఇండియా బెంగళూరులో ఉన్నటువంటి సంస్థ మొదటి స్థానంలో ఉండగా, నేషనల్ లా యూనివర్సిటీ 2వ స్థానం ఉండగా, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ ది లా 3వ స్థానంలో నిలిచింది. అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ విషయంలో భవన నిర్మాణ రంగంలో మనం చూసినట్లయితే మొదటి 3 స్థానాలు కూడా ఎక్కడ ఉన్నాయండి? ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్లో మొదటి 3 స్థానాలు కూడా IITలో ఉన్నాయి. IIT రూర్కీ, IIT ఖరగ్పూర్, IIT కాలికట్ లేదా IIT కోజికోడ్. అదేవిధంగా దూర విద్య విషయంలో ఓపెన్ యూనివర్సిటీ విద్యను అందజేసే విషయంలో IGNOU మొదటి స్థానం ఉండగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కదా నేతాజీ సుభాష్ యూనివర్సిటీ కోల్కతా 2వ స్థానం ఉండగా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అహ్మదాబాద్ అండి. ఎందుకోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంటే హైదరాబాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంటే ఇది గుజరాత్లోని అహ్మదాబాదు. ఇట్లా వరుసగా 3వ స్థానంలో ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఇది మనకు ఇంపార్టెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉందండి. చాలా ఇంపార్టెంట్. మనకు ప్రతిసారి మళ్ళీ ఒక 6-8 మంత్స్ వరకు ఈ యొక్క ర్యాంకింగ్స్ పైన అడిగే అవకాశం ఉంటుంది. నివేదికలు, రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ పైన ఈ పాయింట్స్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి. ఒకప్పుడు హైదరాబాద్లో ఉండేది. తర్వాత మనకి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ క్యాంపస్కి ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు గుంటూరులోని లాంలో దీన్ని ఏర్పాటు చేశారనమాట. ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి. ఆంగ్రూ అని చెప్పేసి అంటాం. ఒకసారి దాని అబ్రివేషన్ రాసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఓకేనండి. ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటామండి. అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి. ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అని చెప్పేసి అంటాం. మరి ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మరి 3 నూతన వంగడాలను అభివృద్ధి చేసింది. యాక్చువల్గా మొన్న 2 days బ్యాక్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలోని ఐకార్ ప్రధాన కార్యాలయంలో పూసా క్యాంపస్ అని చెప్పేసి అక్కడే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్లో 109 నూతన వంగడాలని విడుదల చేయడం జరిగింది. వెరైటీస్ ఆఫ్ ది అంటే పంటల యొక్క దిగుబడినిచ్చే అండ్ చీడపీడ పురుగులను తట్టుకునే విధంగా వంగడాలు అన్నమాట. 109 వంగడాలు తయారు చేయడం జరిగింది, అంటే విడుదల చేయడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఈ 109 వంగడాల్లో 3 వంగడాలు మన గుంటూరులోని లాంలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోని లాంలో ఉన్నటువంటి ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ సిబ్బంది ప్రొఫెసర్స్ మరియు విద్యార్థులు తయారు చేసినటువంటి 3 వంగడాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి నంద్యాల గ్రామ్ అని అంటాం. సాంకేతికంగా దీని NBEG 1267 అంటాం. ఇది శనగలకు సంబంధించినటువంటి శనగలు అనమాట. శనగ పప్పు ఉంటుంది కదండి, ఆ శనగలకు సంబంధించిన వంగడం అంటే పంట అనమాట. రెడ్ గ్రామ్ శనగలు అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లామ్ పెసర అండి. మరి లామ్ పెసర LGG 610 అని సాంకేతికంగా పిలుస్తాం. అండ్ ఇంకోటి ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ కోనార్క్ అని చెప్పేసి TCGS 1707. ఇవి 3 వంగడాలండి. ఈ 109 వంగడాల్లో 3 వంగడాలను కూడా ఇక్కడే అభివృద్ధి చేశారు. ఇక్కడ మన ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరులోని లాంలో అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఈ నంద్యాల గ్రామ్ కానివ్వండి, లామ్ పెసర కానివ్వండి, ICAR కోనార్క్ కానివ్వండి, ఇవి ఏ రకమైన పంటలు అంటే నంద్యాల గ్రామ్ అనేది శనగ పంటలు, శనగ సంబంధించినటువంటి విత్తనాలు వంగడాలు. లామ్ పెసర అనేది పెసర సంబంధించింది. అండ్ ఐకార్ కోనార్క్ అనేది ఇక్కడ వేరుశనగకు సంబంధించింది. ఇలాంటప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ నంద్యాల గ్రామ్ అనేది ఏ రాష్ట్రాల్లో పంట పండించుకోవడానికి అనుకూలంగా ఉంటాయి, ఆ నేలలు ఉపయోగపడుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి ఇది చాలా సూటబుల్. ఈ సాయిల్స్లో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాయిల్లో ఈ నంద్యాల గ్రామ్ పంట బాగా పండుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించడం జరిగింది. లామ్ పెసర ఈ సంబంధించినటువంటి వంగడాలని ఎక్కడ మనం విత్తుకోవాలి, ఎక్కడ చేసుకోవాలంటే ఎక్కడ బాగా పండుతాయి పంటలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో కూడా ఈ లామ్ పెసర పంట పండుతుంది. అండ్ ఐకార్ కోనార్క్ అండి. కోనార్క్ అంటే మన కోనార్క్ ఒక పూరి దేవాలయం, తర్వాత నెక్స్ట్ ఒడిశా రాష్ట్రం కాదండి. కానీ ఎందుకని కోనార్క్ పేరు పెట్టడం జరిగిందంటే ఒడిశా రాష్ట్రంలో కూడా ఈ పంటను పండించవచ్చు అని పేరు పెట్టడం జరిగింది. అందుకే చూడండి, అందుకే ఐకార్ కోనార్క్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ కోనార్క్ TCGS 1707 రకం అంటాం. ఇది వేరుశనగ. ఒడిశా రాష్ట్రం, వెస్ట్ బెంగాల్
ఈ 2 రాష్ట్రాల్లో ఈ పంట అనేది పండడానికి అనువైనటువంటి నేల ఉందని చెప్పేసి సో మరి ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి డాక్టర్ శారదా జయలక్ష్మి గారు ప్రకటించడం జరిగిందండి. డాక్టర్ శారదా జయలక్ష్మి గారు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విషయం గమనించాలి. వ్యవసాయ రంగం గురించి మాట్లాడుకున్న క్రమం ఉంది కాబట్టి మరి ఎంత కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి అంటారు. ప్రజెంట్ మరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి ఎవరండి? శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. ఎవరండి? శివరాజ్ సింగ్ చౌహాన్ అనేవారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. మరొక విషయం, మరి వాట్ అబౌట్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్? మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటారు. వ్యవసాయ శాఖ మంత్రికి ఎవరు పనిచేస్తున్నారంటే వారే సో మరి ఓకేనా కింజారపు అచ్చెన్నాయుడు అండి. కింజారపు అచ్చెన్నాయుడు అండి. అచ్చెన్నాయుడు గారు సో ఈ యొక్క పదవిలో ఉన్నారు. మరి ఒక వ్యవసాయ శాఖ, సహకార శాఖ, చేనేత శాఖ మంత్రిగా, సహకార శాఖ మంత్రిగా ఒక అచ్చెన్నాయుడు గారు కేంద్ర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు పనిచేస్తున్నారు. అండ్ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అండి. తుమ్మల నాగేశ్వరరావు గారు సో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ మరికొన్ని విషయాలు మనం నెక్స్ట్ చూద్దామండి. కరెంట్ అఫైర్స్లో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులని ఆకర్షించడమే ప్రధానమైన ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు వారి సంబంధించిన మంత్రివర్గంలో కొందరు ముఖ్యమైన సభ్యులు అందరూ కూడా సో అమెరికా పర్యటన చేయడం జరిగింది. అమెరికా నుండి ఇప్పుడు వాళ్ళు దక్షిణ కొరియాకి వెళ్ళారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో వివిధ సంస్థలతో పెట్టుబడుల ఆకర్షణ విషయంపైన వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో హ్యుందాయ్ టెస్టింగ్ సెంటర్ని ఏర్పాటు చేసే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అండ్ హ్యుందాయ్ సంస్థకి ఒక ఒప్పందం జరిగిందనమాట. ఓకేనండి. హ్యుందాయ్ అంటే ఇది ఒక ఆటోమొబైల్ సంస్థ అనమాట. ఇది ఒక ఆటోమోటివ్ సంస్థ లేదా ఆటోమొబైల్ సంస్థగా మనం పిలుస్తాం. ఇది ఒక మన కార్ల కంపెనీ అనమాట హ్యుందాయ్. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు అంటే హ్యుందాయ్ కంపెనీ కూడా ఏ దేశానికి చెందిందంటే సౌత్ కొరియా దేశానికి చెందింది. మన ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో మనకి కియా మోటార్ల సంస్థ ఉంది. ఇది కూడా కార్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ కియా మోటార్ల సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఇది ప్రధానంగా ఏ దేశం చెందిందంటే దక్షిణ కొరియా దేశం చెందింది. దక్షిణ కొరియాలోని బుసాన్కి చెందింది ఈ కియా సంస్థ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టింది అట్లా కొత్త కార్లను తయారు చేసే ఉద్దేశంతో. అదొకటి అన్నమాట. సో ఈ దక్షిణ కొరియా రాజధాని సియోల్ అండి. సియోల్లో వీళ్ళు పర్యటించడం జరిగింది ఒప్పందం. అంతేకాకుండా మరి వరంగల్లో ఏర్పాటు చేసినటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కొరియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టే విషయం పైన కూడా వాళ్ళు ప్రతినిధులతో చర్చిస్తున్నారు. దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి సో కోపాటి అనే సంస్థ మేము ఈ యొక్క వరంగల్లో నిర్మిస్తున్నటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మేము కొన్ని సంబంధించిన పెట్టుబడులు పెడతాం ఈ యొక్క సంబంధించినటువంటి జౌలి టెక్స్టైల్ సెక్టార్లో అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఈ పాయింట్ మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉండాలి. ఎందుకోసమంటే తెలంగాణలో టెక్స్టైల్ సెక్టార్ని అభివృద్ధి చేసే విషయం పైన మనకి భారతదేశ వ్యాప్తంగా కూడా టెక్స్టైల్ రంగాన్ని పర్టికులర్గా అభివృద్ధి చేసే విషయంతో పిఎం మిత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 7 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నారు సుమారు 5,000 కోట్లతో. అందులో తెలంగాణను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి సో ఇలా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సంబంధించినటువంటి దాంట్లో దక్షిణ కొరియా దేశం చెందిన కోపాటి అనే సంస్థ ఒక ఆసక్తి వ్యక్తం చేసుకోవడం జరిగింది. భారతదేశంలో టెక్స్టైల్ రంగాన్ని భారతదేశంలో ఈ జౌలి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాలు ఉధృతం చేయడానికి సో మనకి పిఎం మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిఎం మిత్ర దేనికి సంబంధించింది అంటే కేంద్ర జౌలి శాఖకు సంబంధించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మరి పిఎం మిత్ర అంటే అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. పిఎం అంటే ప్రధానమంత్రి, మిత్ర అంటే అర్థం ఏంటంటే మెగా ఇంటిగ్రేటెడ్ అండి. మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజనల్ అప్పరెల్ అని చెప్పేసి అంటామండి. మెగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజనల్ అప్పరెల్గా పిఎం మిత్ర కార్యక్రమాన్ని మనం పిలుస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. సో కేంద్ర గణాంకాల శాఖ సో మరి కేంద్ర గణాంకాలు అండ్ కార్యక్రమాల అమలు శాఖ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటాం. దీనికి మంత్రిగా పనిచేస్తున్న వారు వచ్చేసి మనకు రావు ఇందర్జిత్ సింగ్ గారు. సో వీరి యొక్క మంత్రిత్వ శాఖ ఒక నివేదిక విడుదల చేసుకోవడం జరిగింది. ఏంటా నివేదిక అంటే ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదిక అండి. నివేదికను ఎవరు విడుదల చేశారు కూడా ఇంపార్టెంట్. నివేదిక పేరు ఏం పేరంటే ఒకసారి ఇంగ్లీష్ కూడా రాసుకుందాం. ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక నివేదిక అండి. ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా అనే నివేదిక
2023 పేరుతో ఉన్నటువంటి నివేదిక ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా, ఉమెన్ అండ్ మెన్ అండి, ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా అనే నివేదిక 2023 నివేదిక మరి ఎవరు విడుదల చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి అంటామండి. అంటే కేంద్ర గణాంకాలు అండ్ కార్యక్రమాల అమలు శాఖ అని చెప్పేసి అంటే మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి అంటే అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండి. సో ఈ మంత్రిత్వ శాఖ ఏం చేయడం జరిగిందంటే ఈ యొక్క నివేదికను విడుదల చేయడం జరిగింది. మరి కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేస్తే అందులో కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం అంటే సోషల్ స్టాటిస్టిక్స్ వాళ్ళ సోషల్ ఆడిటింగ్ శాఖ వాళ్ళు సంబంధించినటువంటి డేటా విడుదల చేశారు. ఎందుకోసం అంటే ఫ్రెండ్స్ మనకు 2011 సంవత్సరంలో చివరిసారిగా మనకి దేశంలో ఈ సెన్సస్ జరిపారు, జనాభా లెక్కలు జరిపారు. మళ్ళీ 2021లో జరగాలి సెన్సస్, అంటే జనాభా లెక్కలు జరపాలి 2021లో. ఈ కరోనా కాలంలో జరపలేదన్నమాట, కరోనా టైం కాబట్టి లాక్డౌన్ ఇవన్నీ ఉండడం వల్ల. అందుకోసమే గణాంకాలు తయారు చేస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు 2036 నాటికి ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదిక ప్రకారం 2036 నాటికి భారతదేశ జనాభా ఎంత అని చెప్పేసి 152 కోట్లు అండి, అంటే లేదా 152.2 కోట్లగా నమోదైంది, అంటే నమోదు కాబోతుంది, అంటే అంచనా చేస్తున్నారు నాటికి భారతదేశ జనాభా అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏమైందంటే మనము భారతదేశ జనాభా మొత్తం కూడా 121.1 కోట్లు, కానీ ఇందులో మహిళలు ఎంత శాతం అంటే 48.5% మంది మహిళలు ఉన్నారు. బట్ 2036 నాటికి ఏమవుతుందంటే దేశంలో మహిళల సంఖ్య పెరిగిపోతుంది. ఎలా పెరుగుతుందంటే జనాభా లెక్కల ప్రకారం 2036 నాటికి భారతదేశం గుర్తుపెట్టుకోండి, భారతదేశం ఇవన్నీ కూడా భారతదేశం సంబంధించిన డీటెయిల్స్ అండి. భారతదేశం సంబంధించిన జనాభా లెక్కల ప్రకారం అంటే జరిగితే 48.8% మంది మహిళలు ఆ విధంగా పెరుగుతారనమాట. అంటే 48.5 నుండి ఒక 0.03% పెరుగుతారు. బట్ మొత్తం భారతదేశ జనాభా ఎంతకు చేరుతుంది అంటే 152.2 కోట్లకు చేరుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి సెక్స్ రేషియో అంటాం. ప్రతి 1000 మందికి ఉండే పురుషుల సంఖ్యని మనం సెక్స్ రేషియో లేదా లింగ నిష్పత్తి అని పిలుస్తాం. 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి వచ్చేసి 1000:943 అండి, 1000:943. మరి 2036 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి ఎంత అని అంటే ఇక్కడ 1000:952 అండి. 1000 అంటే పెరుగుతుంది కొంత, అంటే దాదాపుగా చూడండి ఇక్కడ ఒక 9 మంది పెరగబోతున్నారు మహిళలు 2036 నాటికి జనాభా లెక్కల అంచనా ప్రకారం. అండ్ 2011 మధ్య 2011 నుండి 36 మధ్య కాలంలో పట్టణ జనాభా 37.7 కోట్ల నుంచి 59.4 కోట్లు పెరుగుతుంది, అంటే పట్టణ జనాభా పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం 2011 నుండి 36 మధ్య కాలంలో గ్రామీణ జనాభా రూరల్ పాపులేషన్ అనేది ఇప్పుడు 83.3 కోట్లు ఉంటే 2036 నాటికి 92.7 కోట్లకు పెరుగుతుందండి, 92.7 కోట్లకు పెరుగుతున్న విషయం గమనించండి. సో అంటే కంపారిజన్ టు ది రూరల్ అండ్ అర్బన్ రూరల్ చేస్తే పట్టణ జనాభా ఎక్కువైంది, కొంచెం రూరల్ జనాభాని అర్బన్ జనాభాతో మనం కంపేర్ చేస్తే కొంచెము గ్రామీణ జనాభా అనేది రూరల్ జనాభా తగ్గుతున్న విషయం గమనించండి. మొత్తానికైతే రెండు పెరిగినాయి, కానీ పట్టణ జనాభా ఎక్కువ పెరిగింది 37.7 కోట్లు. కానీ అక్కడ నుండి అంటే 2011లో 37.7 కోట్లు ఉంటే 2036 నాటికి పట్టణ జనాభా మన దేశంలో 59.4 కోట్లు పెరుగుతుంది. అదే గ్రామీణ ప్రాంతంలో కూడా జనాభా చూసినట్లయితే 83.3 కోట్ల నుండి 92.7 కోట్లకు పెరుగుతున్నటువంటి నేపథ్యాన్ని సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రావ్ ఇంద్రజిత్ సింగ్ దీనికి మంత్రిగా ఉన్నారు. ఈ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కరెంట్ ఎకనామీ విషయంలో, కరెంట్ జాగ్రఫీ విషయంలో కానివ్వండి, సో చాలా ఇంపార్టెంట్ అయిన విషయంగా మనం ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదికను మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉందండి. తుర్కీలో బయటపడినటువంటి 13,000 నాటి రాతి క్యాలెండర్ దొరికిందండి. ఇదే మనకు రాతి క్యాలెండర్ అండి. ఒక స్టోన్ పైన ఇక వివిధ సంబంధించినటువంటి అక్కడ స్క్రిప్ట్లో రాయడం జరిగింది. దీనిపైన మనకు ఒకటి కనబడుతుంది అనమాట, 365V అనే ఒక సంబంధించినటువంటి నెంబర్ ఉంటుంది. అంటే 365V అనే ఆకారపు చిహ్నాలు ఉన్నాయి, చెక్కారు. వి అంటే ఇక్కడ అర్థమైంది ఒక రోజు అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఒక సంవత్సర కాలంలో ఉండే రోజులు 365 కాబట్టి ఇది క్యాలెండరే అని చెప్పేసి ధృవీకరణ చేయడం జరిగింది చరిత్రకారులు. తుర్కీలోని గోబేక్లిటేపి అనే వద్ద ఈ యొక్క 13,000 సంవత్సరాల క్రితం నాటి రాతి క్యాలెండర్ గుర్తించడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో
ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశంలో 13,000 సంవత్సరం క్రితం నాటి 13,000 ఇయర్స్ బ్యాక్ నాటి క్యాలెండర్, రాతి క్యాలెండర్ని, స్టోన్ క్యాలెండర్ని గుర్తించడం జరిగిందంటే అది తుర్కీ దేశంలో అనే విషయం గమనించండి. తుర్కీ అంటే మొన్నటి వరకు మనకు లాస్ట్ ఇయర్ వరకు టర్కీ అని పిలిచేవారం. తుర్కీ రాజధాని వచ్చేసి మనకి ఏం తెలుసండి, అంకార అండి, అహంకారం కాదండి, అంకార అనేది తుర్కీ సంబంధించినటువంటి రాజధాని. అంకార. తుర్కీలో ఫేమస్ పట్టణం ఏంటంటే ఇస్తాంబుల్ అండి. తుర్కీ ఫేమస్ పట్టణం అంట, ప్రముఖ పట్టణం, పర్యాటక ప్రాంతం కూడా ఇస్తాంబుల్గా ఉంది. తుర్కీ కరెన్సీ వచ్చేసి లీరా అని చెప్పేసి అంటాం. అండ్ ఐరోపా యొక్క జబ్బు మనిషి, సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్ అని చెప్పేసి ఏ దేశాన్ని పిలుస్తామని చెప్పేసి అంటే ఇక్కడ తుర్కీ అని పిలుస్తాం. తరిపు సేప్ ఎర్దోగన్ అనేది సో మనకి ఇక్కడ తరిపు సేప్ ఎర్దోగన్ అనేది తుర్కీ యొక్క అధ్యక్షుడు అనమాట, తుర్కీ ప్రెసిడెంట్ అనే విషయం గమనించండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక ఫోన్ కాల్తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి విద్యుత్ కనెక్షన్ల విషయంలో, సో మరి విద్యుత్ కనెక్షన్ పొందడం అంటే మనకి టైం పడుతున్న నేపథ్యం ఉంది. సో మరి అప్లికేషన్ పెట్టడం, దాన్ని అప్రూవ్ చేయడం, ఇదంతా టైం ప్రాసెస్ అయిపోతుంది. ఇది విద్యుత్ కనెక్షన్ అంటే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అండి. ఇలా అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలంటే ఒక ఫోన్ కాల్తో చేసుకోవచ్చు అనమాట. అది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దానికి సంబంధించిన మనం ఫోన్ చేయగానే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలాంటి సంబంధించిన వాటిని మనం అప్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ల ద్వారా చెప్తారనమాట ఫోన్లోనే. ఆ ఫోన్ నెంబర్ వచ్చేసి 1912 అండి, 1912 గుర్తుపెట్టుకోండి. సో ఫోన్ కాల్తో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ని ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది, అదే 1912 అండి. 1912 అనేది మనకి సో ఫోన్ కాల్తో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక హెల్ప్లైన్ నెంబర్ అనే విషయాన్ని గమనించండి. హెల్ప్లైన్ నెంబర్స్ పైన కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్న నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందండి. ఇప్పుడు చూడండి మన దేశంలో చూడండి మనకు అందరికీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో ఏంటి అంటే ఇక్కడ మనకి ఓకేనా 1930 ఉంది. 1930 సైబర్ నేరాలపైన మన దేశంలో సైబర్ థ్రెడ్స్ పైన, సైబర్ క్రైమ్స్ పైన మనం ఫిర్యాదు చేయడానికి ఒక హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి ఏంటంటే 1930గా మనం పిలుస్తున్నాం. అలా కొన్ని విషయాలు మనం గమనించాలి. డ్రగ్స్ పైన ఏదైనా డ్రగ్స్ తీసుకుంటున్నారు, డ్రగ్స్ పైన ఏదైనా విశేషాలు ఉన్నాయనుకో, అంటే మనకు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు మాదక ద్రవ్యాల నిరోధకం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 1933గా ఉందండి. 1933 అనేది గుర్తుపెట్టుకోండి. ఇది అండ్ కొన్ని ఇది నార్కోటిక్స్ బ్యూరో హెల్ప్లైన్ నెంబర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. 1933 అండి. నార్కోటిక్స్ అంటే ఈ మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ఏమైనా ఫిర్యాదులు మనం చేసుకోవచ్చు అనమాట. హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి ఏంటంటే అది 1933 అనమాట. లైక్ దట్ ఇప్పుడు కూడా సో అగ్రికల్చర్ ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ గురించి ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 1922 అండి. 1912. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జపరోజియా అనే ఒక భారీ అణువిద్యుత్ కేంద్రం న్యూస్లో ఉంది. యాక్చువల్గా ఈ జపరోజియా అనేది ఉక్రెయిన్ దేశానికి చెందింది. కానీ జపరోజియా అనే ప్రాంతాన్ని ఈ జపరోజియా అనే ఒక ప్రాంతాన్ని ఎప్పుడో ఆక్యుపై చేసింది అనమాట. ఎవరు ఆక్యుపై చేశారు? రష్యా వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. సో మనకి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు 2022 ఫిబ్రవరి 24 నుండి సో రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే మనకి ఉక్రెయిన్లోని ప్రాంతమైన జపరోజియాని అణువిద్యుత్ కేంద్రాన్ని ఎప్పుడు ఆక్యుపై చేసుకుంది. ఒక బాంబు దాడి చేయడము, అక్కడ ఉక్రెయిన్ సిబ్బందిని బయటకు పంపించేసింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇదే జపరోజియా అణువిద్యుత్ కేంద్రం ఉంటుంది జపరోజియా ప్రాంతంలో. ఇక్కడ భారీ అణువిద్యుత్ కేంద్రం పైన రష్యానే దాడి జరిపి మొత్తం కూడా దాన్ని నాశనం చేస్తుందని చెప్పేసి ఉక్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ యొక్క రష్యా పైన కొన్ని ఆరోపణలు చేసింది. కానీ వెంటనే రష్యా ఏం చేసిందంటే ఈ జపరోజియా పైన అణువిద్యుత్ కేంద్రం పైన దాడి చేసింది మేము కాదు, మీరే ఉక్రెయిన్ వారే దాడి చేశారని చెప్పేసి మనకి న్యూస్లో ఇవ్వడం జరిగింది. మరి రష్యా ఆధీనంలో ఉంది జపరోజియా. కానీ మరి ఇలా ఇరుపక్షాలు ఇలా మనకు ఆరోపణలు చేసుకోవడంతో జపరోజియా అణువిద్యుత్ కేంద్రం న్యూస్లో ఉందన్నమాట. ఈ విషయం మరి ఇక్కడ యాక్చువల్గా ఈ రష్యా ఆధీనంలో ఉన్నప్పుడు జపరోజియాలో ఐఏఏ ప్రతినిధులు కూడా ఉన్నారు. అక్కడ ఏం అణుబాంబులు తయారు చేయకూడదు అలాంటి విషయం పైన సూపర్వైజ్ చేయడానికి ఐఏఏ సంస్థ వాళ్ళు కూడా ఉన్నారు. ఐఏఏ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అంతర్జాతీయ అణుఇంధన సంస్థ అంటాం. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి అంటామంట. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనే సంస్థ మనకి ఎక్కడ ఉందంటే ఇది మనకి ప్రతినిధులు ఇక్కడ జపరోజియాలో ఉన్నారు. కానీ
ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది 1957లో ప్రారంభించారు ఇది. సో మరి ఎక్కడ కలదంటే ఇది ఆస్ట్రియా రాజధాని, ఆస్ట్రియా క్యాపిటల్ సిటీ అయినటువంటి వియన్నాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అయితే ఉంది. సో మరి ఒక మరియనో రఫేల్ గ్రాసి అనేవారు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి మరి అర్జెంటీనా దేశానికి చెందిన ఇతను మరియనో రఫేల్ గ్రాసి ప్రజెంట్ అధ్యక్షుడిగా ఒక డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యారిస్ ఒలింపిక్స్ ఎంత గొప్పగా ప్రారంభమయ్యాయో అంత గొప్పగా ముగింపు వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. దీనిపైన మనం ఎలాబరేట్గా ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ప్యారిస్ 33 ఒలింపిక్ క్రీడలు, మరి 33 ఒలింపిక్ క్రీడల్లో ఈరోజు కూడా వివిధ దినపత్రికల్లో కొన్ని సంబంధించినటువంటి న్యూస్ వచ్చినాయి. దానిలో మనం ఏదైతే గతంలో చెప్పుకోలేదో వాటిని మరొకసారి ఇట్లా డిస్కస్ చేసుకున్న క్రమం అనమాట. ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు 2024 సంబంధించిన విషయం చూసినట్లయితే ఇక్కడ ఒక జూలై 26న ప్రారంభమయ్యాయి 2024 అండ్ ఆగస్టు 11న ముగించబడ్డాయి ఈ క్రీడలు అనమాట. సో ఇలాంటి క్రీడలు మనం చూసినట్లయితే ఇక్కడ మస్కట్ వచ్చేసి ఏంటి అని చెప్పేసి అంటే మోటో అంటే ప్యారిస్ ఒలింపిక్ క్రీడల నినాదం ఏంది, ఒలింపిక్ క్రీడల నినాదం వేరే ఉంటుందండి, ప్యారిస్ ఒలింపిక్ క్రీడల నినాదం వేరే ఉంటుందనే విషయం గమనించండి. ఒలింపిక్ క్రీడల నినాదం అంటే జనరల్ ఒలింపిక్ క్రీడల నినాదం మోటో ఏంటంటే సిటిఎస్ ఆర్టిఎస్ అండి, సిటిఎస్ ఆర్టిఎస్ పార్టియస్ అండ్ కమ్యూనిస్ట్ అని చెప్పేసి అంటామంట కమ్యూనిస్ట్. సో ఇవి మనకి ఒకన వేగంగా ధైర్యంగా ఎత్తుగా ఒకన కలిసికట్టుగా అని చెప్పేసి ఇదొక లాటిన్ పదాలు. ఇది ఒలింపిక్ క్రీడల నినాదం, ఒలింపిక్ క్రీడల మోటో యాక్చువల్ మొత్తానికి ఒలింపిక్ క్రీడల నినాదం జనరల్గా. అలా కాకుండా ఒక్కొక్క ఒలింపిక్ క్రీడలకి ఒక మోటో ఇస్తారు. ఈసారి ప్యారిస్ ఒలింపిక్ క్రీడల మోటో ఏంటంటే గేమ్స్ వైడ్ ఓపెన్ అండి, గేమ్స్ వైడ్ ఓపెన్ అంటే ఏంటంటే క్రీడలన్నీ చాలా ఓపెన్గా అయిపోయినాయి, చాలామంది ఆడొచ్చు రండి అని చెప్పేసి అంటే క్రీడలు అనేది విస్తృతంగా క్రీడలు అభివృద్ధి చెందాయి అని దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. సో మరి ఇలాంటి క్రమంలో మరి గేమ్స్ వైడ్ ఓపెన్ అనేది ప్యారిస్ క్రీడల యొక్క మోటో. మరి మస్కట్ ఏంది, ప్యారిస్ క్రీడల్ని పాపులర్ చేసే ఉద్దేశంతో ప్రైజెస్ అని చెప్పేసి ఒక ఫ్రాన్స్ యొక్క జాతీయ జెండాలో ఉన్నటువంటి ఫ్రాన్స్ యొక్క సంబంధించినటువంటి ఒక టోపీలు ఏవైతే సాంప్రదాయ టోపీలు ఉంటాయో అలాంటి కలర్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతో ప్రైజెస్ అని చెప్పేసి ఒక మస్కట్ తయారు చేయడం జరిగింది. మరి ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో మొత్తం క్రీడలు ఎన్ని అంటే 32 క్రీడలు అండి. ఇలా ఈవెంట్స్ వచ్చేసి 326 అండి, మనం 339 అనుకుంటున్నాం, కాదండి. సో మనం లాస్ట్ క్లాస్లో కొంచెం చూడండి గమనించండి, 326 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ బాగా ఇంపార్టెంట్ అండి. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో 32 క్రీడలు అండ్ ఈవెంట్స్ వచ్చేసి 326 ఈవెంట్స్ అండి, 326 ఈవెంట్స్. ఆ విషయం గమనించండి. అంటే ఇప్పుడు ఒక రెజ్లింగ్ ఉందనుకోండి, రెజ్లింగ్లో ఎట్లయితే ఒక 48 కిలోలు 50 కిలోలు 70 కిలోలు ఎట్లా ఉంటుందో అట్లా ఈవెంట్ కిందకు వస్తాయి అనమాట. కొత్తగా ఈసారి ప్రవేశపెట్టినటువంటి క్రీడ వచ్చేసి బ్రేక్ డ్యాన్సింగ్ అండి, కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో రష్యా బెలారస్ దేశాలపైన సో నిషేధం విధించడం జరిగింది బికాజ్ ఆఫ్ ది ఉక్రెయిన్ పైన దాడి విషయంలో. అండ్ భారత్ నుండి 117 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. ఇందులో 70 మంది పురుషులు, 47 మంది ఆ విధంగా. సో మనకి ఒక మహిళా క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. మనం మొత్తం 6 పథకాలు వస్తాయి. ఇందులో మనకి పథకాల పట్టికలో మనం 71వ స్థానంలో నిలిచాం. అయితే మన భారత క్రీడాకారులు మొత్తము మన 32 క్రీడలు కదా, మరి 326 ఈవెంట్స్ కదా, మొత్తం ఎన్ని క్రీడల్లో పాల్గొన్నారు మన క్రీడాకారులు అంటే 16 క్రీడల్లో పాల్గొనడం జరిగిందనమాట. సో ఈ అప్డేట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంటుందండి. ఈ 33 ఒలింపిక్ క్రీడలు పూర్తయిన క్రమం అండ్ 34వ ఒలింపిక్ క్రీడలు ఒలింపిక్స్ క్రీడలు మరి 2028లో ఎక్కడ నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ అమెరికాలో నిర్వహించబోతున్నారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరం అండి, ఇది అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిర్వహించబోతున్న విషయం గమనించండి. ఓకేనండి. సో ఈ సంబంధించిన డేటాను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇన్ఫర్మేషన్ స్పోర్ట్స్ అప్డేట్లో భాగంగా. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి ఆగస్టు 13, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.